హై ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసండి. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. నేను ఏం చేస్తాను అనేది మీకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఉపయోగపడుతుంది వీడియోను, అందుకోసం అయితే పెడుతూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ అంత పొట్టు మినుములు తీసుకొని నేను నైట్ అంతా నానబెట్టాను అనమాట. మనకి పొద్దున్నే టిఫిన్ చేసుకోవాలనుకుంటే నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదు మనం నైట్ తినాలి అనిపిస్తే పొద్దున నానబెట్టుకుంటే నైట్కి సరిపోతుంది. ఇలా చూడండి, నేనైతే పొట్టువే తీసుకున్నా అండి. మీ దగ్గర పొట్టు లేకపోతే మామూలు వైట్ మిరపగుండ్లు కానీ తీసుకోవచ్చు. మనకి పొట్టు కూడా ఇలాంటివి ఉండి పొట్టు తీసేయాలనుకుంటే అలా బాగా గట్టిగా ఒక 2-3 సార్లు నులిమితే పొట్టంతా కూడా వెళ్ళిపోతుందండి. కానీ నేను పొట్టుతోనే చేసుకోవాలనే దాంతో అలాగే చేస్తున్నాను అనమాట. ఊరికే అట్లా కడిగేసి వాటర్ అంతా తీసేసాను చూడండి. ఇప్పుడు చూడండి కొన్ని వైట్ కూడా అయ్యాయి. ఇంకా కొద్దిగా నూనె తెగిన ఆ పొట్టు కూడా వెళ్ళిపోతుంది. కానీ నేను పొట్టుతో చేసుకోవాలనే దాంతో అలాగైతే చేయలేదన్నమాట. ఇది వచ్చేసి మన కబ్బుట్లో పెద్దవాళ్ళు ఆవిరి కుడుములని బాగా తింటూ ఉండే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తర్వాత నడుము నొప్పులకి చాలా బాగా పనిచేస్తుందండి మన ఆడవాళ్ళకి. ఎందుకంటే ఆవిరితో చేసుకునేది కదా, చాలా బాగుంటుంది ఆవిరి కుడుమండి. ఇలాగ చేసుకొని కనీసం మనకి వారంలో ఒక 2 సార్లు అన్నా ట్రై చేయండి. మళ్ళా మనకు తినాలి అనిపిస్తుంది. చేసుకోవడం కూడా ఈజీ అండి, ఏం కష్టం లేదు. చూడండి, ఇక్కడ వచ్చేసి మిక్సీ అయితే పట్టేసి అనమాట. ఇలా పట్టుకోవాలి, గట్టిగానే ఉండాలండి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు, మనం చూసుకొని పట్టుకోవాలి. మనం వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ జారుడుగా వస్తుంది, బాగుండదు అనమాట మనకు చేసుకోవడం. ఒక్క చుక్క నూనె కూడా లేకుండా చేసుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది. తర్వాత వెయిట్ లాస్ అవ్వాలని కూడా ఈ టిఫిన్ చాలా మంచిదండి. ఇలా ఒక గిన్నె తీసేసుకొని అందులో ఒక చెంబు నిండా వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా చూడండి, నేనైతే ఇప్పుడు వాటర్ అయితే తీసేసుకున్నాను కదా. మనకి ఒక క్లాత్ అండి, కాటన్ క్లాత్ తీసుకోవాలి. కాటన్ క్లాత్ అయితేనే బాగా పనిచేస్తుంది. పాలిస్టర్ అలాంటిది తీసుకోవద్దు, గిన్నె కరుచుకుంటుంది. ఇట్లా కాటన్ది తర్వాత బాగా ఉండేది తీసుకుంటే ఆవిరికి బాగా ఉడుకుతుందన్నమాట. అందుకోసం నేనైతే కాటన్దే తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇలా కొంచెం ఇలా కట్టుకొని చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను అలా కట్టుకుంటే చాలా బాగుంటుందండి. తడి చేసుకోవాల కాటన్ది, అట్లే ఒట్టి బట్ట కూడా వేయకూడదండి. తడి చేసేసుకొని వేయాలి. చూడండి, ఇప్పుడు ఇడ్లీ పిండి ఎలా ఉందో అలా ఉంది సేమ్. ఇంకా అంతే అండి, మినపగుండ్లు ఒకటి ఏం లేదు. కొద్దిగా అయితే ఉప్పు వేసాను అంతే. సోడా అవన్నీ కూడా ఏం అవసరం లేదండి. ఇట్లా కొంచెం మనకి ఇడ్లీలాగా అంతా అనుకోవాలి. అక్కడ కొంచెం సల్పాగే కొద్దిగా మందమే వేసుకోవాలండి, అంత సల్పాగా ఏం లేదు. మనకు అప్పుడే తెలుస్తుంది వేసుకుంటూ ఉంటే మనం ఎలా వేసుకోవాలనేసి. ఎక్కడ కూడా మనం ఒక్క చుక్క వాటర్ కూడా వాడలేదు. కానీ మినపగుండ్లు మాత్రము హెల్త్కి చాలా చాలా మంచిదండి. అది ఇలా పొట్టువి. మీకు వీలైతే మాత్రం పొట్టువే ట్రై చేయండి. ఎందుకంటే ఇట్లా సేమ్ ఇదే దాంతోనే అది కూడా చేసుకోవచ్చండి, పొట్టు లేనివి కూడాను. కానీ ఈ పొట్టు వల్ల చాలా బెనిఫిట్స్ అండి ఆరోగ్యానికి. ఒకసారి మీరు చూడండి, ట్రై చేయండి. పెద్దవాళ్ళు ఉంటే అడగండి, ఇలా చేయడం వల్ల ఏం మంచిది అనేసి చెప్తారు. అప్పటి కాలంలో ఇలానే వాడేవాళ్ళండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ క్లాత్ అంతా తీసుకొని ఇలా అంతా కప్పెట్టాలన్నమాట. ఇలా చూడండి, అలా చేసుకొనేసి ఇప్పుడు మనకి మళ్ళా ఇక్కడ మనకి ఒకసారి కావాలి అనుకుంటే పెద్ద పాత్ర తీసుకొని అలా కూడా చేసుకోవచ్చండి. పెద్ద గిన్నె ఇంకా పెద్దది ఉంటుంది కదా, అలాగా మాకైతే సరిపోతుంది ఇద్దరికి. అందుకోసం నేనైతే ఇద్దరికి సరిపడేటట్లు పెట్టాను అనమాట. ఆవిరిపోకుండా దాని మీద వచ్చేసి గిన్నె అనేది పెట్టాను. ఇలా చూడండి, ఆవిరిపోకుండా దాని మీద వచ్చేసి పెట్టేసా. ఇట్లా పెట్టి 10 నిమిషాలు అలాగే వదిలేయాలండి. 10 నిమిషాలు ఉడికితే మనకనేది అట్టు అనేది రెడీ అయిపోతుంది అనమాట, ఆవిరికోవడం అనేది. ఇలా చూడండి, ఇప్పుడు తీస్తూ ఉన్నాను. ఈజీ అండి, ఏం కష్టం లేదు. మనం ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. నైట్ నానబెట్టేసి పొద్దున్నే ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా చూడండి. ఇప్పుడైతే అలా చూపిస్తూ ఉన్నాను కదా, అంటుకోలేదనమాట. ఇలా అంటుకోకుంటే మనకి అయిపోయినట్టు. 10 నిమిషాలు అండి, 10 నిమిషాలు పెట్టేసినామంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది అప్పుడే. చూడండి, ఎక్కడ చేతికి కూడా అంటుకోలేదనమాట. చూడండి ఇలాగా ఇప్పుడు అయిపోయిందండి. ఇలా తీసేసుకొని మనము ఇట్లా కొద్దిగా అలా చాక్తో అనుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. లేదంటే క్లాత్తో ఇలా తీసేసుకున్నామన్నా కూడా ఈజీగా వస్తుంది. ఇప్పుడైతే క్లాత్ ఉప్పేస్తూ ఉన్నాను.
ఉప్పు వేసిన తర్వాత చూడండి అలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా తీయడం వల్ల చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఎవరైనా చేసుకోవచ్చు అంటున్నా కదా, పిల్లలు కానీ ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మాత్రం చెప్పండి మీకు ఎలా వచ్చిందనేది కూడా. నేనైతే ఒక ప్లేట్ తీసేసుకున్నాను. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా, అసలు ఎక్కడ కూడా ఏది ఇది కాకోకున్నట్టు ఇలా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనకి పల్లి చట్నీ అయినా చేసుకోవచ్చు. మేమైతే పల్లి చట్నీనే చేసుకున్నాను. తర్వాత లేదు ఇడ్లీ కారం ఉన్నా కూడా ఇడ్లీ కారం వేసుకొని కానీ తినచ్చు అనమాట. ఇడ్లీ కారం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేదు అనుకుంటే నేనైతే కొద్దిగా ఇడ్లీ కారం కూడా చేసుకున్నామండి, అది కూడా ఉంది. అందుకోసం నేను అది కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా ఆవిరి కుడుంలోకి ఏదైనా వేసుకోవచ్చండి. చూడండి కొద్దిగా నెయ్యి వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ నెయ్యి లేదులే అనుకున్నా కూడా ఇంకా అలాగే వేసుకొని తినచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇద్దరికి అవుతుందండి, బ్రేక్ఫాస్ట్కి ఇద్దరికి సరిపోతుంది. నేనైతే కట్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఒక అలాగంటే అయిపోయి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలా కట్ చేసేసుకొని ఇంకా అంతే అండి. చూడండి లోపల కూడా బాగా ఉడికింది, మరి ఉడకలేదేమో అనుకుంటారని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. చూడండి మెత్తగా బాగా ఉడికిపోయింది అనమాట. ఇది చూడడానికి ఇలా అనిపిస్తుంది కానీ హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి ఒకసారి. ఈజీ చేసుకోవడము. పిల్లలకైతే పీరియడ్స్ టైంలో అలా ఉన్నప్పుడు ఇప్పుడు శక్తి చాలా తక్కువ ఉంటుంది కదండి, అందుకోసం ఇలా చేసి పెడితే కన్నా బాగా ఉంటుంది పిల్లలకి బలంగా. అందుకోసం తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట, మన లాంటి వాళ్ళకు కూడా. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరూ.